శ్రీరాముని శౌర్యం ధనుర్బాణధ్వని ముందు ప్రకృతి స్తబ్దం. రాముడు ధనుస్సును తాకబోతున్న ఆ క్షణం విశ్వం మొత్తం ఉలికిపడిన వేళ. మహర్షి విశ్వామిత్రుడు శాంతివచనాలతో భూమిని, దిక్కులను, సూర్యుడిని, జంతుజాలాన్ని సాంత్వనపరుస్తూ నిలిచిన ఆ దృశ్యం భక్తిని, భయభక్తిని, మహిమను తెలియచేస్తుంది. ఓ భూదేవి, నీవు గుండె చిక్కబట్టుకో, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ ఆదిశేష, ఉలికిపడి కదలకు, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ దిక్పాలకులారా, దిగ్గజాలలారా, బెదిరి చెదరకండి, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ లోకబాంధవుడా, సూర్యుడా, గడగడ వడకబోకు, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. ఓ జంతు సంతతులారా, జడిసిపోకండి, రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు. అలా ప్రకృతిని శాంతింపజేసి శ్రీరాముడు ధనుస్సుకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి దానిపై చెయ్యి ఆంచిన క్షణం అది శౌర్యానికి, ధర్మానికి, అవతార మహిమకు నిదర్శనం. ఈ ఘట్టం రామాయణంలో అత్యంత మహోన్నతమైన సందర్భాలలో ఒకటి. భూమి కంపించేంత శక్తి ఉన్న హృదయం మాత్రం వినయంతో నిండిన మహానుభావుడు శ్రీరాముడు.